వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నాగార్జున కొండా సురేఖ మధ్య రాజీ వెనుక చక్రం తిప్పింది ఆయనే. ఎట్టకేలకు కొండా సురేఖ నాగార్జున మధ్య వివాదం సద్దుమడిగింది. నాగార్జున కుటుంబం పైన, సమంత నాగ చైతన్యాలపైన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పడంతో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ కేసును నటుడు నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాగార్జున కుటుంబం పైన తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నాను అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. నాగార్జునను, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. వారిని ఇబ్బంది పెట్టాలని కానీ, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని కానీ తన ఉద్దేశం కాదని, తాను చేసిన వ్యాఖ్యలలో ఏదైనా పొరపాటు ఉంటే చింతిస్తున్నాను అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అయితే ఈ విషయం పైన ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. మంత్రి కొండా సురేఖ, నాగార్జునల మధ్య కేసు ఉపసంహరణ వెనుక ఏం జరిగింది, వీరిద్దరికి రాజీ చేయడానికి కీలక భూమిక పోషించింది ఎవరు అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది. అయితే వీరిద్దరి మధ్య రాజీ వెనుక ఆర్జీవి ఉన్నాడు అన్న చర్చ ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల శివ సినిమా రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆర్జీవి నాగార్జునను కలిశారు. ఈ సందర్భంగా ఆయన సురేఖ పైన ఉన్న పరువు నష్టం దావా కేసు విషయంలో ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నించారు. రామ్ గోపాల్ వర్మ కొండా కుటుంబానికి కూడా సన్నిహితుడుగా ఉండటం, కొండా మురళి మీద కొండా పేరుతో సినిమా తీయడంతో వారి కుటుంబానికి మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ ఇద్దరి మధ్య ఉన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి రాజీ కోసం ప్రయత్నం చేసి కేసు లేకుండా చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆర్జీవి డైరెక్షన్ తోనే కొండా సురేఖ నిన్న నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు.